నమస్తే. ఐఎమ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, శ్రీ సాయి గణేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ ప్రాక్టీషనర్, జగిత్యాల. అయితే ఈరోజు మనము మంచి టాపిక్తో వస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలనే విషయం పైన మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అయితే ముందుగా వాళ్ళ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా డ్రెస్సింగ్ అనేది చాలా లైట్గా ఉండాలి. కాటన్ దుస్తులు, లూజ్గా అలాంటి దుస్తులు వేయాలి. తర్వాత ఫుడ్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ అనేది మన జంక్ ఫుడ్ లాంటివి, స్పైసీ ఫుడ్ అలాంటివి అవాయిడ్ చేయండి. తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా చేసిన దాంతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో దాంతో మోషన్స్, వామిటింగ్స్ అలాంటివి ఎన్నో వస్తున్నాయి కాబట్టి అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి అంటే మనము హోమ్ మేడ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. తర్వాత ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎప్పుడు వాటర్ ఇస్తూనే ఉండండి. ప్లస్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఇంట్లోనే తయారు చేసి ఇస్తే ఇంకా చాలా మంచిది వాళ్ళకి. సో తర్వాత కొబ్బరి నీళ్ళు ఇలాంటివి, పాయసాలు ఇలాంటివి కూడా ఇచ్చినా కూడా చాలా మంచిది వాళ్ళకి. తర్వాత ప్రికాషన్స్, ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అంటే వాళ్ళకి ముఖ్యంగా సమ్మర్లో 10 to 5 పొద్దున 10 నుండి 5 గంటల వరకు వాళ్ళను ఇంట్లోనే ఉంచి ఏదో విధంగా బిజీ చేస్తూ ఇండోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయాలి. చెస్ కానీ, క్యారమ్స్ కానీ ఇంకా అలాంటివి ఎన్నో పిల్లల్ని ఒక దగ్గరనే చేసి వాళ్ళతో కూడా మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకు ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని ఇంట్లోనే ఉండి అలాంటివి చేయాలి. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దాంట్లో కానీ వేరే దానికి మనము బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. తర్వాత మెయిన్గా సింటమ్స్ అనేది చాలా తీవ్రంగా ఉంటాయి. వడదెబ్బ అనేది, ఎండ దెబ్బ అనేది. సో ఏంటంటే సివియర్ ఫీవర్స్ వస్తుంటాయి, 103, 104 అలాంటి వస్తుంటాయి. సో దానికి ఏంటంటే పారాసిటమాల్ కానీ, పారాసిటమాల్ అనేది ఓన్లీ అదే ఉంటుంది. కానీ హైడ్రేషన్ థెరపీ, వాటర్తోని స్పాంజింగ్ కూల్ చేయాలి వాళ్ళ బాడీని. దాంతో వాళ్ళు తొందరగా హెడేక్స్ కానీ అలాంటివి ఉంటాయి. సో వామిటింగ్స్, సిమ్టమాటిక్గా వామిటింగ్స్, మోషన్స్ కూడా మనము వాళ్ళకి డిహైడ్రేషన్, ORS లాంటివి చేస్తుండాలి. తర్వాత బాగా తీవ్రంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి ఫిట్స్ లాంటివి కూడా రావచ్చు, స్పాజమ్స్ వస్తుంటాయి, కొందరు ఉచురువ తప్పడం ఇలాంటివి అన్నీ ఉంటాయి. సో ఇలాంటి డేంజర్ సైన్స్ ఉన్నప్పుడు కూడా వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్ పీడియాట్రిషియన్ని సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళను జాగ్రత్త చూసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.